శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గురుగారు మన సంప్రదాయంలో చూసుకుంటే ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంటది గదా! అసలు ఉసిరి చెట్టుకైతే ఎన్ని పూజలు చేస్తా ఉంటారో, అసలు ఎందుకు చేస్తారు? ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? మనం గతంలో ఏదో ఒక దాంట్లో చెప్పుకున్నాం. ప్రాధాన్యత ఉన్నది అంటే దానికి ఉన్నటువంటి మెడికల్ వాల్యూ. హ్మ్. వస్తువుకి గానీ, ఏ వృక్షానికి గానీ ప్రాధాన్యత ఉన్నది అని గనక మనం అన్నట్లయితే, దాని హిస్టరీ ఒక్కసారి గనక తీసుకుంటే దాని మెడికల్ వాల్యూ చాలా ఎక్కువున్నది. హ్మ్. ఈ విషయాన్ని మనకి చెప్పకుండానే తెలుస్తూ ఉంటుంది. మెడికల్ వాల్యూ చాలా ఎక్కువుంది. హ్మ్. అదే విషయాన్ని మనం తులసిని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. హ్మ్. తులసి చాలా మెడికల్ వాల్యూ అని. హ్మ్. అలాగే మనకి ఆహ్, శివుడికి అభిషేకం చేసిన తర్వాత 1,00,000 బిల్వార్చన చేయండి అన్నాడు. హ్మ్. ఏ ఈ 1,00,000 ఆకులు తీసుకొచ్చి ఆ రావాకులతోనో, మర్రాకులతోనో చేయొచ్చు కదా! బిల్వాలతోనో ఎందుకు చేయాలి? హ్మ్. బిల్వం ఉంటే మారేడు. హ్మ్. ఆ మారేడాకులతో ఎందుకు చేయాలట? హ్మ్. మెడికల్ వాల్యూ. ఓకే. దానికున్న మెడికల్ మన వాల్యూ వల్ల. వాళ్ళకి దాన్ని మెడికల్ వాల్యూ. హ్మ్. అది ఏమిటి అంటే ఎంతమంది లోపల ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనం వచ్చేస్తే ఏమవుతుంది? హ్మ్. ఆ గర్భగుడిలోకి గాలి రాదు. అవును గురుగారు. హ్మ్. ఇప్పుడంటే కొన్ని ప్రాంతాల్లోకి వచ్చేప్పటికి గర్భగుడిలో ఇబ్బందికరంగా ఉన్నది ఏసీలు పెట్టేస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు అట్లా లేకుండే. గతంలో అసలు ఏం లేవు. ఇప్పటికి కూడా చాలా చోట్ల లేవు కదా! అవును గురుగారు. ఎక్కడో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంది. లేకపోతే విజయవాడలో గణపతి స్వామి వారి ఆలయంలో అందులో ఉంది. అంతే తప్పించి ఇప్పుడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా పెట్టినట్టున్నారు హ్మ్. ఏసీ. అలా కొన్ని చోట్ల తప్పించి ప్రతి చోట లేవు. హ్మ్. మరి ఇట్లాంటి చోట్ల ఎక్కువ మంది ఆ గర్భగుడిలో కూర్చునేటప్పటికి కనీసం మినిమం 10 మంది నుంచుంటారు. హ్మ్. 1,00,000 విలువార్చన చేస్తున్నాము అంటే. ఆ మినిమం 10, 11 మంది నుంచున్నప్పుడు వీళ్ళందరికీ కూడా గాలి రాదు, చెమట పోస్తూ ఉంటుంది. అంతా కూడా విపరీతమైన దుర్వాసన వస్తుంది. హ్మ్. కొంతమంది దగ్గర అసలు ఏం లేకుండానే మనం భరించలేం. హ్మ్. అటువంటి వాసన వస్తుంది. మారేడు చెట్టుకి, మారేడు దళానికి ఉన్నటువంటి ఆ మారేడు ఆకుకి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఇటువంటి దుర్వాసన హరించేస్తుంది. హుహు. అదే ఇప్పుడు ఇందాక చెప్పాను రావి చెట్టు ఆకులు వేయొచ్చు కదా అని. హ్మ్. రావి చెట్టు ఆకులు మెడికేటెడ్. ఆ మెడిసిన్ వేరు. అవును. దేనికి దానికే గదా పర్పస్ దేనికి అనేది. దానికే. హ్మ్. రావి చిగుళ్ళు గనక తిన్నట్లయితే నీకు బీపీ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది అన్నాడు. హ్మ్. మరి ఇప్పుడు ఇది దుర్వాసనను అరికడుతుంది. అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ మారేడు దళాలు వాడమన్నాడు. హుహు. మారేడు దళం, మారేడు ఫలం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం అని చెప్పాడు. హ్మ్. మామూలు ఈ మెడికల్ వాల్యూ ఎంతవరకు ఉన్నది అంటే మారేడు ఫలములతో అందులోంచి గుజ్జు తీసి దాన్ని గనక మనం ఇప్పుడు దీన్ని ఏమంటారు తాగే డ్రింక్ తయారు చేస్తారు. హ్మ్. ఆ డ్రింక్ కనుక తాగినట్టయితే శరీరంలో బోలెడంత చలవ చేస్తుంది. శరీరానికి ఓకే. ధాతువృష్టి, పుష్టి అని చెప్తూ ఉన్నాడు. హ్మ్. అంటే దానివల్ల బోలెడంత వాల్యూ ఉంది. హ్మ్. శరీరానికి పటుత్వం అనేది వస్తుంది. ఇలా ప్రతిదానికి కూడా మనం ఏది వాడినప్పటికీ కూడా ఈ మెడికల్ వాల్యూ ఉంటేనే అది చాలా పరమ పవిత్రమైనటువంటి వస్తువు అని చెప్పేసి మన వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఉసిరి కూడా ఏదైనా సరే అంతే. చూసుకోండి. హ్మ్. వాళ్ళు ఇది చాలా పుణ్యమైనటువంటి వస్తువు అని వాళ్ళు చెప్పారు అంటే అది మెడికల్‌గా చాలా ఉపయోగం ఉన్నది. హ్మ్. అంతే లెక్క. ఓకే. ఇప్పుడు అలా వచ్చినటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏంటది? ఉసిరి. ఉసిరి చెట్టు. హ్మ్. ఆ ఉసిరి చెట్టు ఉసిరికాయని గనక మనవాళ్ళు చెప్తూ ఉంటారు. "అరేయ్! ప్రతిరోజు మీరు భోజనం చేసేటప్పుడు మొట్టమొదటి ముద్దలో కొద్దిగా ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినండర్రా. హ్మ్. మీకు ఏ రకమైన రోగము రాదు" అని చెప్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంట? హ్మ్. ఆ ఉసిరి అనేది సి విటమిను. అవును. ఇప్పుడు మన వాళ్ళు ఏం మొదలుపెట్టారు? హ్మ్. అలా అక్కర్లేదండి. పొద్దున్నే ఓ నిమ్మకాయ పిండుకొని అందులో తేనె వేసుకొని తాగితే నిమ్మకాయ రూ. 4 పెట్టి కొనుక్కురావాలిగా. హ్మ్. మరి తేనె రూ. 2 పెట్టి కొనాలిగా. హ్మ్. ఉసిరైతే అంత పెద్ద ఖరీదు కాదు. అవును. మరి ఆ ఉసిరికాయ వాళ్ళు ఎంత చెప్పారు? కొద్దిగా గోలి అంత ఉసిరికాయ పచ్చడి తీసుకొని ఒక్క ముద్దలో మీరు తినండి. మీకు ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా పెరుగుతుంది అన్నాడు. హ్మ్. అంటే మెడికల్‌గా దాని వాల్యూ అనేది అంత ఎక్కువ ఉంది. హ్మ్. దాంతోనే దానికి ఆ పవిత్రత అనేది మరి ఈ పవిత్రత ఎలా చెప్పాలి? హ్మ్. పబ్లిక్‌కి తెలియాలి గదా! అరే! నీకు జలుబు చేయదురా లేకపోతే ఇదిగో ఇట్లా నీకు ఈ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నువ్వు ఉసిరికాయ వాడరా అంటే ఎవడు వాడడు. హ్మ్. అందుకని వాళ్ళు వాడే విధంగా వాళ్ళు ఎలా అయితే వాళ్ళకి ఎక్కించాలో అలా ఎక్కించారు వాళ్ళు. ఓకే.
మనకి దేవతా ఉసిరి స్వరూపం అనేది అని చెప్పారు. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపము అన్నారు. అంటే మొక్కేస్తాము, పూజ అంతే చేస్తాము. అయిపోయింది. టెంపుల్ ఒక్క మాటతో చెప్పేశారు వాళ్ళు. అంతే. అందులో ఇంకో మాట చెప్పాడు. ఆ మనం పుట్టినప్పుడు ఏమంటాం, అయితే ఉసిరికాయే కదా, మనం బయట నుంచి 1 కిలో కాయలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకుంటామండి. అలా కాదురా నాయన, అది మూలతో బ్రహ్మరూపాయ, దాని మూలం బ్రహ్మ, కాండం విష్ణువు, మా పైన ఉన్నటువంటి ఈశ్వరుడు, మొత్తం మీద ఉసిరి చెట్టు అనేది త్రిమూర్తి స్వరూపము. అది ఇంట్లో ఉంటే నీకు అబ్బో పరమైనటువంటి శుభం జరుగుతుంది, అన్ని మంగళప్రదమే. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇంట్లో పెంచుకుంటాం. ఆటోమేటిక్గా మనం ఉసిరి చెట్టు తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటున్నాం. అందుకే పూర్వకాలంలో చాలా ఇళ్లలో ఉసిరి చెట్టు ఉండేది. ఉసిరి చెట్టు ప్రతి ఇంట్లోనూ కూడా ఉసిరి చెట్టు ఉండేది. ఆ ఉసిరి చెట్టు లక్ష్మీప్రదము. ఇంకేముంది, లక్ష్మీప్రదం అంటే డబ్బులు కదా, దద్దాకుండా తీసుకొచ్చేవాడు. అందుకే చెప్పాడు, మీరు ఈ ఉసిరిని ప్రత్యేకించి కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలి. వనభోజనాలు ఎందుకు చేయమన్నాడు, మహాపుణ్యం వస్తుంది. ఏమిటి పుణ్యం వచ్చేది, ఏమిలా ఉన్నటువంటి వాళ్ళంతా కలుస్తారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఆ లైక్ మైండెడ్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఒక చోట కలుస్తారు, ఒక గుంపుగా కలుస్తారు. కలిసి కాసేపు పొద్దు నుంచి సాయంత్రం దాకా వివిధమైనటువంటి ఏవో కాంపిటీషన్స్ పెట్టుకున్నారు, ఏదో సరదా కాలక్షేపం చేశారు. ర్యాపోర్ట్ అనేది బాగా పెరుగుతూ ఉన్నది, మీలో సఖ్యత అనేది బాగా పెరుగుతుంది. దానికోసం పెట్టాడు వనభోజనాలు. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి ఏదో ఎక్స్ట్రా చేసేస్తారు అని కాదు. అటువంటి సమయంలో మీరు అక్కడ ఉసిరి చెట్టు ఉన్నటువంటి చోట మీరు భోజనాలు చేయండి అన్నారు. ఒకవేళ మీరు వనభోజనానికి వెళ్ళారు, అక్కడ ఏం లేదు, ఓ ఉసిరి కొమ్మని తీసుకెళ్ళి పాతండి అన్నాడు. చెట్టు లేకపోతే పోయింది, ఓ కొమ్మని తీసుకెళ్ళి పాతండి, 2 కాయలు ఉన్న ఉసిరి కొమ్మని తీసుకెళ్ళి పాతండి, దాన్ని పూజ చేయండి. యాక్చువల్గా చెప్పింది ఉసిరి చెట్టుకి పూజ చేయమని, అంటే ఉసిరి చెట్లు పెంచమని. అది ఉసిరి చెట్లు పెంచండి. ఇప్పుడు వినాయక చవితిలో కూడా అదే కదా చెప్పింది, 21 రకాలైనటువంటి పత్రి, ఈ పత్రి వాడాలి అన్నాడు. ఎందుకు వాడాలి ఆ పత్రి, అదంతా మెడికల్ వాల్యూ ఉన్నటువంటిది. 21 రకాలైనటువంటి పత్రి మెడికల్ వాల్యూనే. కాబట్టి ఆ మెడికల్ వాల్యూ ఉన్నటువంటి పత్రి, ఆ చెట్టు కావాలి మనకి. ఆ చెట్టు కావాలి అంటే ఇదిగోనయ్యా వినాయక చవితికి అవి చాలా పవిత్రమైనటువంటిది, ఆకులు తీసుకురావాలి. నువ్వు చెట్టు ఉంటే కదా ఆకులు తెచ్చేందుకు, అందుకని చచ్చినట్టు ఆ చెట్టు పెంచుతావు నువ్వు. అవి అంతరించకుండా పోయేందుకు అవి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రతి పూజకి ప్రతి దేవుడికి ఒక్కొక్కటి పెట్టినారు, దాన్ని అపరూపంగా పెంచుతారు పెంచుతావు ఖచ్చితంగా. అవును. కాబట్టి నీతో పెంచింపజేయాలి, నువ్వు పెంచాలి అంటే వాళ్ళు ఏదో మాట చెప్పాలి నీకు, అందుకని ఆ మాట చెప్పారు. వాళ్ళు అబద్ధం చెప్పారు కదండి, నిజం చెప్తే నువ్వు ఇంతావు కదా. ఏదో ఒక మాట చెప్పి నీతో పని చేయించారు, మంచి పని చేయించారు. కాబట్టి వాళ్ళని మనం మెచ్చుకోవాలి, వాళ్ళు చేసిన చాలా గొప్ప పని. అలాగే ఇక్కడ కూడా ఈ ఉసిరి చెట్టును అక్కడ పెట్టాలి. సామాన్యంగా ఉసిరి చెట్లు ఉన్నటువంటి వనాలే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఎక్కడైనా అట్లా తోటలు ఉన్నప్పుడు ఆ తోటలో ఉసిరి చెట్టు పాతి పెట్టేస్తారు. ఒకటేంటి 4-5 చోట్ల ఉసిరి చెట్లు పాతి పెడతారు, అవి కూడా పెరుగుతాయి మనకి. తర్వాత ఈ ఉసిరికాయతో మనకు ఉపయోగం ఉన్నది అని చెప్పుకున్నాం కదా. అందులో ఇంకేం చెప్పాడు ఇక్కడ, ఆ ఉసిరి చెట్టు ఉసిరికాయ, ఆ ఉసిరికాయ తీసుకుని అందులో నుంచి ఆ కాయని మధ్యలో కోసేసి ఆ గింజ తీసేస్తే అదంతా ఒక డప్పల్లే వస్తుంది కదా. ఆ డప్పల్లే ఉన్న దాంట్లో కొద్దిగా నువ్వు ఆవు నెయ్యి వేసి, ఒక ఒత్తి వేసి, 1-2 ఒత్తులు వేసి, ఆ దీపారాధన వెలిగించి ఆ దేవుడి దగ్గర పెడితే అబ్బో నీకు మహాపుణ్యం వచ్చేస్తుందండి. సాక్షాత్తు భగవంతుడు నిన్ను ఆ గరుడ వాహనం మీద వచ్చి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళాడా లేదా అనేది తర్వాత సంగతి. దానికోసం నువ్వు ఉసిరి చెట్టు పెంచుతున్నావు అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి. ఇప్పుడు నీ సైకాలజీ, నీ సెంటిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువు తీసుకెళ్ళిపోతున్నాడు అనే భావంలోనే ఉన్నావు. హ్యాపీగా ఉంటారు. భగవంతుడు అంటే ఏమిటి, నీకు భావనే. భగవంతుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు అంటే నీకు భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడో లేదో నాకెలా తెలుస్తుంది? నీకు ప్రత్యక్షమైన భగవంతుడు నాకు కనిపిస్తాడా? కనిపిస్తాడు కదా. మరి అది నువ్వు భావన చేస్తున్నావు అంతే. ఇప్పుడు అదే రకమైన భావన. శ్రీ మహావిష్ణువు నిజంగానే గరుడ వాహనం మీద ఇట్లా వచ్చాడు, నీతో మాట్లాడాడు, అవసరమైతే నిన్ను తీసుకెళ్ళాడు. కాబట్టి
అటువంటి ఆ మెంటాలిటీ ఆ సెంటిమెంట్ని క్రియేట్ చేయడం కోసం వాళ్ళు పడినటువంటి తంటాలు సామాన్యమైనటువంటివి కాదు. పోనీ కరెక్ట్. నేను ఏమైనా చెడు మార్గంలోకి తిప్పించారా? లేదు. అలా ఏం లేదు. నీతో మంచి పని చేయించడం కోసం ఇలాంటివి చాలా చేశారు. ఆ ప్రదేశం అంతా తులసి చెట్టుకి, ఆ ఉసిరి చెట్టుకి మనం పూజ చేస్తున్నాము అంటే ఆ ప్రదేశం అంతా ముందుగానే ఆవు పేడతో కళాబిజాలండి, అంతా ఓడ్చండి, ముగ్గులు పెట్టండి అన్నాడు. ఏ ఆవు పెడితే ఎందుకు పెట్టాలి? గేదె పెడితే పెట్టచ్చుగా. ఆవు పేటలో మళ్ళీ అది సైన్స్ కదా, మళ్ళీ అక్కడ ఇదే సైన్స్. గోమయంగానే చల్లినట్లయితే అక్కడ ఏమి బ్యాక్టీరియా ఉండదు అని మనకి చెప్తోంది. గోమూత్రము, గోమయము ఇవి యాంటీబయాటిక్ అని చెప్తుంది. అందుకే అక్కడ ఆ పని చేయించారు కొంత. వాళ్ళు ఎక్కడ ఏ పని చేసినప్పటికీ ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించేశారు. అక్కడ ముగ్గులు పెట్టండి అంటే మీరు చాక్పీసులతో ముగ్గులు గీమల్లా, పిండితో చేయాలి, అప్పుడు బర్డ్స్ వస్తాయి, పక్షులు. పిండితో కూడా కాదు, వాళ్ళు చెప్పింది సున్నం వేయాలి. సున్నం, గులసున్నం వేయాలి. ఎందుకు గురువు? గులసున్నం అంటే క్రిమి సంహారం. పురుగులు వస్తాయి కదా, సున్నము పిండి రెండు కలిపి వేయాలి. మా చిన్నప్పుడు సున్నము పిండి గులసున్నం వస్తే గులసున్నం కొని ఇంట్లో నూకలు వస్తే బియ్యం పట్టించుకున్నప్పుడు నూకలు వస్తాయి. ఆ నూకలు పొడుము పట్టించి ఇవి అవి రెండు కలిపి ఒక కుండలో పోసుకునేవాళ్ళు. అదే ముగ్గు. దేవుడి దగ్గర వేసేటప్పుడు పిండితో ముగ్గు వేయాలి, వాకిట్లో ముగ్గేసేటప్పుడు సున్నంతో ముగ్గు వేయాలి. అక్కడ పిండి పనికిరాదు, అక్కడ సున్నం వేయాలి. ఎందుకంటే బయట నుంచి వచ్చేటప్పుడు నీ కాళ్ళకి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ సున్నానికి చచ్చిపోవాలి. ప్రతి పని వెనక ఒక పని వెనక సైన్స్. అది మనకి తెలియక అందులో ఏం లేదు, ఇదంతా లేదు, ఇంత చేదస్తాం మనకి తెలిసిన భాష మనం మాట్లాడుతున్నాం అంతే. అది అలా కాదు, అది కరెక్ట్ కాదు ప్రతి దాంట్లోనూ. అట్లా ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ అంటే మనం ఇచ్చేస్తాం చూడండి. ఇది వైద్యనాథ్ వాడు తయారు చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు వీళ్ళంతా మనం వింటర్లో వాడుతూ ఉంటాం. ఏంటి గురుగారు? వింటర్లో మనం ఉసిరికాయతో తయారు చేసినటువంటిది వాడతాం కదా. ఏమిటది? కాదు, ఏంటమ్మా మనం ఈ ఉసిరికాయతో తయారు చేసింది వాడతాం కాదు. వైద్యనాథ్ వాడు, తర్వాత చవనప్రాస. ఇప్పుడు మనం చవనప్రాస కనుక వాడినట్లయితే నీకు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అనేకమైన రోగాలు తగ్గిపోతాయి అన్నాడు. ఊపిరితిత్తుల యొక్క బలం పెరుగుతుంది అన్నాడు. ఆ చవనప్రాస తయారు చేసి ఉసిరికాయతోనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని అంటారు. అది బాగా పెరుగుతుంది అన్నాడు. మనం తయారు చేసి మనం వాడే దాంతోనే అది. దీన్ని అనేక మంది అంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు వైద్యనాథ్ లాంటి కంపెనీలు వీళ్ళు తయారు చేసి అమ్ముతారు. అవి కాకుండా ప్రైవేట్గా ఉన్నటువంటి వైద్యులు తయారు చేసి మేము ఇస్తాము అనేవాళ్ళు బోలు మంది ఇస్తూ ఉంటారు. మన దేశంలో ఈ చవనప్రాస వాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. వాళ్ళ ప్రొడక్షన్ చూస్తే తెలుస్తుంది. కిలోల డబ్బాలు వాడేస్తూ ఉంటారు వాళ్ళు. ఏది పర్టికులర్గా నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఖచ్చితంగా పడతారు. ఫిబ్రవరిలో కూడా కొంతవరకు. అంటే మెడికేటెడ్. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఉసిరికాయ అనేటువంటిది పూర్తిగా మెడికేటెడు. అది మెడిసినల్ వాల్యూ ఉన్నది కాబట్టే దాన్ని ఇంత పవిత్రమైనటువంటిది, పరమ పవిత్రం, దాన్ని నమస్కారం పెట్టండి అన్నారు. దాన్ని చూస్తే మనం నమస్కారం పెట్టాం. మీ అమ్మ అనేది ఒక్క నిమిషం ఇక్కడ, మీ అమ్మ అనేది నీకు చాలా పవిత్రమైనటువంటిది, ఆవిడకి రోజు నమస్కారం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నది, పాలు ఇచ్చింది, పెంచింది, నీకు కావాల్సినటువంటివన్నీ చూసింది. నీకేమైనా ఏం జరిగినప్పటికీ కూడా బాధపడేది అమ్మాయి. అందుకే అమ్మకంత ప్రాముఖ్యత అనేది ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆ మెడిసినల్ వాల్యూ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి పవిత్రత అనేది ఆపాదించడం అనేది జరిగింది. చక్కగా వివరించారు గురుగారు. అంటే అవి ఎందుకు ప్రాధాన్యమైన అంటే పూజలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అనేవి పక్కన పెడితే వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే అవి అంతరించకుండా మనం చూసుకుంటాం, బాధ్యత తీసుకుంటాం. ఆ మెడిసినల్వి అనేవి మన ఫ్యూచర్ జనరేషన్స్ దాకా కంటిన్యూ అవ్వాలంటే మనం ఇప్పుడు భయంతో జాగ్రత్తలు తీసుకుంటేనే అవి ఉంటాయి. అంతే. ధన్యవాదాలు గురుగారు.